సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు, తెలుగువాడైనటువంటి నాగేశ్వరరావు ప్రత్యేకించి చేసినటువంటి ట్వీట్ తెలుగుదేశం వాళ్ళకి ఆగ్రహాన్ని, వైసీపీ వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తున్నాయి. అందుకే సాక్షి హైలైట్ చేసింది. దేశంలో విద్యుత్ సంస్కరణకి తానే తీసుకొచ్చానంటూ సీఎం చంద్రబాబు చెప్పడం పట్ల సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు తీవ్రంగా ఆక్షేపించారు. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది మీరు కాదని, మీరు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడవకముందే ఒరిస్సాలో నాటి ముఖ్యమంత్రులు విద్యుత్ సంస్కరణలు తెచ్చారని, వీటిని విస్మరించి ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా చెప్తారంటూ సీఎం చంద్రబాబుని ఆయన కడిగి పారేశారు. అంత పచ్చిగా అబద్ధాలు చెప్పడం ఎక్కడైనా మానండి అంటూ సూచించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. దానికి విద్యుత్ సంస్కరణ తానే తెచ్చానని సీఎం చంద్రబాబు ప్రసంగం వీడియోని జత చేశారు. ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పడం ఎక్కడైనా మానండి. దేశంలో విద్యుత్ సంస్కరణకు శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రం ఒరిస్సా. 1982లోనే అప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ విస్తృత సంప్రదింపులతో ఈ ప్రక్రియ ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన జేబీ పట్నాయక్ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒరిస్సా విద్యుత్ సంస్కరణ చట్టం 1985ని తీసుకొచ్చింది. ఒరిస్సా విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు, అప్పటి రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉష్ణ విద్యుత్ ఉత్పత్తి, జల విద్యుత్ ఉత్పత్తి 4 పంపిణీ సంస్థలుగా విభజన చేసి విద్యుత్ రంగ సంస్కరణ 1995 నాటికి తెచ్చారు. ఇదంతా మీరు మీ మామగారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కక ముందే జరిగిపోయిన నిజం అన్నటువంటి విషయాన్ని ఆ పోస్టులో పెట్టుకొచ్చారు. విద్యుత్ సంస్కరణ గంతం నాటి ఒరిస్సా ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ సంస్కరణ ప్రారంభించిన మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు బిజు పట్నాయక్ ఇచ్చారు తప్ప ఎప్పుడూ తన ఖాతాలో వేసుకోలేదు. దాన్నే హుందాతనం అంటారు. సొంత డప్పు వాయించుకోవడం, పచ్చి అబద్ధాలు ఆడటం, ఇతరుల కృషిని తన ఖాతాలో వేసుకోవడం, తాను చేసే తప్పులను ఇతరులకి నిందించడం లాంటివి గౌరవప్రదమైన నాయకత్వ లక్షణాలు కావు. అది కేవలం నైతిక పతనం అంటూ స్పష్టం చేశారు. నేను ఉన్నట్టుగా మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు గారు తన మామగారిని పొడిచింది ఎదురుపోటు అని వాళ్ళు మామగారే స్వయంగా చెప్పారు. అయితే చంద్రబాబు వయసులో పెద్దవారనే గౌరవంతో నేను వెన్నుపోటు అని రాశాను. ఒకవేళ ఆ పదం మీకు తక్కువగా అనిపిస్తే దాని స్థానంలో ఎదురుపోటు అని మార్చుకుని చదువుకోండి అంటూ చంద్రబాబుకి ఎక్స్లో సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చురకలు అంటించారు. ఇది 92, 95 అనుకుంటా. ఇది కొంత కన్ఫ్యూజన్ ఉంది ఓవరాల్గా అయితే కనుక. ఇదైతే నాగేశ్వరరావు గారిది అయితే క్లియర్ కట్ స్టేట్మెంట్ అన్నమాట.